కాపు రిజర్వేషన్ల అంశం రాజుకుంటోంది. మళ్లీ దీక్ష దిశగా ముద్రగడ అడుగులేస్తూ ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. తుని ఘటనను దృష్టిలో పెట్టుకున్నటువంటివి పునరావృతం కాకుండా చర్యలు మొదలుపెట్టింది. మరోవైపు డెడ్ లైన్ లోపే మళ్లీ దీక్షకు దిగుతారన్న ముద్రగడను ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. కాపు రిజర్వేషన్ల అంశం మళ్లీ కమ్ముకొస్తోంది. కొన్ని రోజుల క్రితమే ముద్రగడతో దీక్షను విరమింపచేసి రిజర్వేషన్లను ఓ కొలిక్కి తెచ్చేందుకు 9 నెలల గడువు పెట్టింది ఏపీ సర్కార్. దానికి ముద్రగడ కూడా అంగీకరించారు. అయితే ఇప్పుడు మళ్లీ ముద్రగడ ముప్పేడదాడి మొదలుపెట్టారు. మళ్లీ దీక్షకు సిద్ధమయ్యారు. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. గతంలో ముద్రగడ నిర్వహించిన కాపు గర్జన సందర్భంగా తుని వద్ద హింస చోటు చేసుకోవడం, ఏకంగా రైలుకే నిప్పు పెట్టడం వంటి సంఘటనలు జరగడంతో ఈసారి శాంతి భద్రతల అంశంపై పూర్తిగా దృష్టి సారించింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీలతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది సర్కార్. ఏ చిన్నపాటి సంఘటన జరిగినా ఊరుకునేదే లేదని చంద్రబాబు అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ముద్రగడ ఎపిసోడ్ పై చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ తరహా బెదిరింపులకు ఖాతరు చేయకూడదని దాదాపు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలో ముద్రగడ పూర్తిగా జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారంటూ కొంతకాలంగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇకపై కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు. ముద్రగడ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడులాగా మాట్లాడుతూ ఉన్నారు తప్పితే కాపు జాతి నాయకుడిలాగా మీరు మాట్లాడతలేదు. ఇవాళ కాపులు మరొక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాపుల ప్రయోజనాల కోసం కట్టుబడి బీసీ కమిషన్ నియమించి టైం బౌండ్ కమిషన్ నియమించిన ప్రభుత్వం వైపు కాపులున్నారు. ఇవాళ కుట్రలు చేసే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఉద్యమ నేతలు ఉన్నటువంటి సమయంలో కాపులందరూ ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో ముద్రగడతో చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటి, వాటిని ఎంతవరకు నెరవేర్చామనే విషయాన్ని శాసనసభలో స్పష్టంగా వివరించాలని టీడీపీ నిర్ణయించుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ముద్రగడ వ్యవహార శైలి వల్ల అంతిమంగా కాపులే నష్టపోతున్నారనే అంశాన్ని ఆ వర్గం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు టీడీపీ కాపు ఎమ్మెల్యేలు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.